పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి చేపడుతున్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రమాణ స్వీకారం సారాంశంలో తనకి బంధుప్రీతి గాని, స్నేహితులు గాని, రక్త సంబంధాలు గాని ఇవన్నీ కూడా అన్నిటికీ అతీతంగా ఉంటాను, లాభకరమైనటువంటి పనులు ఇంకేమీ చేయనటువంటి ప్రమాణం చేశారు ఆయన. ఆ రోజు మీ ప్రమాణ స్వీకారం చేస్తుంటే దాని సారాంశం ఇదే. ఏ వ్యాపకం ద్వారా కూడా ఎటువంటి పరిస్థితుల్లో లాభం చేకూరే పనులు తాను చేయనటువంటిది ఆ ప్రమాణ స్వీకారంలో సారాంశం. అయితే మర్నాడు నుంచి ఆయన షూటింగ్కి వెళ్లారు. ఆయనే చాలా సందర్భాల్లో డిక్లేర్ చేశారు. ఎలక్షనీరింగ్ లో పోయినసారి ప్రచారంలో ఉండిపోయి బిజీగా ఉండడం మూలంగా తాను షూటింగ్ లో పాల్గొనకపోవడం మూలంగా నిర్మాతకు నష్టం వస్తున్నటువంటి విషయం మూలంగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మొన్న రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ఆ షూటింగ్ నేను పూర్తి చేసుకున్నాను, రోజుకి 2 గంటలే సమయం కేటాయించాను, ఇంతకాలంలోనే షూటింగ్ పూర్తి చేయాలని చెప్పి నిర్మాతలను ఆదేశించాను. అంటే మీరు అటు ప్రజల్ని ఇటు మీ నిర్మాతల్ని ఇద్దరిని కూడా మోసం చేసినట్టు అయింది సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఆధారాలు. ఏ వీడియో తీసుకున్నా సరే మీ చుట్టూ పోలీసు యంత్రాంగం మీ వ్యక్తిగతమైనటువంటి పనులకు వెళ్ళిన ప్రతిసారి కూడా మీ తోడొస్తున్నారు. ఇది చాలా మీరు కరెక్ట్ చేసుకోవాలంటే విషయాల్లో మొట్టమొదటిది. రెండోది, మీరు అసెంబ్లీకి సెలవు పెట్టి వెళ్ళారా లేదా? మీరు షూటింగ్లకు వెళ్లాలన్నా, మీ వ్యక్తిగతమైన పనులకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ స్నేహితులను కలవాలన్నా, అంటే ఏదైనా ఈ పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే రాజకీయపరమైనటువంటి కారణాలతో మీరు ఎక్కడికి వెళ్లాలన్నా అసెంబ్లీకి రాకుండా, సెక్రటేరియట్కి రాకుండా, మీరు స్పీకర్ దగ్గర కానీ, గవర్నర్ దగ్గర కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మీ ఆ రూల్ బుక్ ప్రకారం ఎవరి దగ్గర అయితే మీరు పర్మిషన్ తీసుకోవాలో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మీరు స్కూల్ పిల్లల్లాగా ఆబ్సెంట్ లెటర్ రిక్వెస్ట్ ఒకటి ఇచ్చి మీరు వెళ్ళాలి. ఇవన్నీ రూల్స్ అన్ని కూడా మీకు తెలుసు. మీ సెక్రటరీ గారు కూడా ఆయన కృష్ణతేజ్ గారు చాలా అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి. ఆయనకి చాలా అనుభవం ఉంది, ప్లస్ ఆయన చాలా తెలియగలైనటువంటి. మీకు వచ్చిన అధికారం నన్ను ఎవరేం అడగరు, నన్ను ప్రశ్నించరు అనేటువంటి ఒక ఉద్దేశంలో, ఒక భావనలో ఉండి మీరు మీ ఇష్టం చేస్తున్నారనేది సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం. మీరు అసెంబ్లీలో కనిపించరు, అంటే అతి తక్కువగా కనిపిస్తుంటారు. ఎక్కడ చూసినా వేరే ఏదేదో కార్యక్రమానికి వెళ్తుంటారు. కొంతసేపు సనాతన ధర్మం అంటారు, కొంతసేపు తమిళనాడు అంటారు, కొంతసేపు అక్కడెక్కడికి వెళ్తున్నారు, కొంతసేపు సింగపూర్ వెళ్ళారు, కొంతసేపు మీ సినిమాల షూటింగ్లకు వెళ్తున్నారు. అర్ధభాగం మీ సినిమా షూటింగ్లకి కేటాయిస్తున్నారు. చాలా స్పష్టంగా మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో నేను ఈ మీసాల సినిమాలన్నీ పూర్తి చేస్తాను, మిగతా మీ పెండింగ్లో ఉన్న 2-3 సినిమాలు పూర్తి చేస్తాను, ఆ తర్వాత సినిమాల నుంచి నేను విరమించుకుంటానని చెప్పేసరి. ఇప్పుడు ఆ షూటింగ్లకు కూడా మీరు సమయం కేటాయించేటప్పుడు మీ అధికార సమయాన్ని, అఫీషియల్ టైంని కనుక మీరు కేటాయిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు మీ మీద కేసు వేయడం జరుగుతుంది. అది లేనిపోని మీ ఫ్యాన్స్ అందరికీ కూడా లేనిపోని మనస్తాపం కలిగించేటువంటి అవకాశం మీరే కల్పిస్తున్నారు. సో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీకు ఇంకా చాలా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా సమయం ఉంది, ఇప్పటికైనా సమయం మించిపోలేదు.